అయితే బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ పెట్టాం. సో చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా అసలు నవ్వుకుంటారు. సో ఈ టైటిల్ చూస్తే ఇంకెక్కువ నవ్వుతారు అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మేలు గురించి, లేదంటే ప్రధానంగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్న ప్రజల సంతోషం గురించి అట ఒక మంచి పని చేస్తుందట. సో రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్లో 1,00,00,000 మంది పైన జనాభా ఉంటారు. సో వాళ్ళందరికీ మేజర్గా కావాల్సిన మౌలిక సదుపాయాల్లో రోడ్లు ఒకటి. ఎందుకంటే రోడ్లు ఉంటేనే రవాణా బాగుంటుంది, సమయానికి ఆఫీస్ పోవచ్చు, సమయానికి ఇంటికి రావచ్చు. సో ఇవన్నీ కార్యక్రమాలు సవ్యంగా జరగాలంటే రోడ్లు ఉండాల్సిందే. సో ఈ రోడ్ల విషయంలో పాపం మంచి నిర్ణయం తీసుకుంటున్నాం. సో రాష్ట్రంలో హైదరాబాద్లో మేజర్గా రోడ్లన్నింటినీ ఒకటే పరిధిలోకి తీసుకొచ్చి అన్ని రోడ్లను ఒకే తాటి మీద డెవలప్మెంట్ చేస్తారట. సో బ్రహ్మాండం ఇట్లా చెక్క ఇట్లా చిట్టుకేసిన గ్యాప్లో అన్న డెవలప్మెంట్ చేస్తారట. సో మరి ప్రజలుగా మీరు నమ్ముతురా లేదని జర కామెంట్ సెక్షన్ చెప్పుడే. సో టైటిల్ అయితే గదే పెట్టినాం. సో హైదరాబాద్ రోడ్లట సెట్ చేస్తా అని చెప్పేసి మా అన్న నల్లమ్మల పులి చెప్తా ఉన్నాడు. సెట్ చేస్తాడా మరి చూద్దాలి. ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. నమస్తే తెలంగాణలో ఇలా బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు ఆల్మోస్ట్. సారీ, నమస్తే తెలంగాణ అంటున్నా. ఇది వెలుగు పత్రికల. సో వెలుగు పత్రికల ఇవాళ రేవంత్ అన్న గురించి ఈడ రాసిరు అన్నిటి దావులు రాసిరు. మ్యాటర్ అయితే సేమ్ ఎక్కడ రాసిన. హైదరాబాద్ రోడ్లనట సెట్ చేద్దామని చెప్పేసి అన్న ఆయన అధికారులతో సమీక్షను ఏర్పాటు చేసింది నిన్న. అన్ని రోడ్లనట ఒకే గొడుగు కిందకు తేవాలని ఆలోచన చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. టీడీఆర్ పై ప్రత్యేక కమిటీ వేసినట, మానవ ప్రమేయం లేకుండా అంతా ఆన్లైన్ చేస్తాడట. సో ల్యాండ్ పూలింగ్లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించడంటుండు. ఓఆర్ఆర్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిండు. కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు ఇచ్చిండు. హెచ్ఎండిఏ అండ్ హెచ్ఆర్డిఏ డిసిఎల్ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసినంట. సో అందులో ఇంకా చాలా విషయాలు చెప్తుండు. మిగిలిన విషయాలు మా రాధాకిషన్ రాసిన ఇక్కడ. సో ఉన్నత స్థాయి అధికారులతో రేవంత్ అన్న సమీక్ష పెట్టింది. ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కోరుకునే కూడా అదే సమీక్షలు పెట్టాలి, ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటాం. కాకపోతే నిజంగా మీ మాటల్లో నిజం ఉందా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మాటలు చెప్పడం ఎవరికైనా పెద్ద లెక్కేం కాదు. సో ఔటర్ నిర్వహణ బాగాలేదట. కాంట్రాక్టర్ కంపెనీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఒకే గొడుగు కిందకు ఓఆర్ఆర్, RRR, రేడియల్ రోడ్డు, భూసేకరణ, రుణాలు నిర్వహణ దాని కిందే. ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్ అట. టీడీఆర్ బాండ్లపై ప్రత్యేక కమిటీ వేయాలి. ఫ్యూచర్ సిటీ రోడ్లు డిసెంబర్ 9కి పూర్తి కావాలి. రోడ్ల నిర్మాణంపై సమీక్షలో సీఎం ఆదేశాలట. ఇక అన్నగారు ఆదేశించారు, అధికారులు రేపో మాపో చేసేస్తారు. సో దీన్ని నిజంగా మీరు నమ్మితే మీ అంత అమాయకులు లేరా. సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్న ఏ ఒక్కరైనా సరే ఇవన్నీ రోడ్లు మొత్తం ఫ్యూచర్ సిటీలు అంటే డిసెంబర్ 9కి అయిపోయాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు, ఇంకా గట్టిగా 4 నెలలు. 4 నెలలలో లేదా 3 నెలల్లో మొత్తం ఫ్యూచర్ సిటీలు రోడ్లు వేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు గతంలో ఒకటి తీసుకున్నాడు, ఆడు తక్కువగా వాడుకొని తీసుకున్నాడు. సో ఇప్పుడు వాని మీద తీట, ఎందుకంటే వాని కాడ బ్లాక్ మెయిల్ చేస్తే అన్న పైసలు వస్తాయని. సో వానంట కాంట్రాక్ట్ అంటారు నిర్వహణ మంచిగా చేస్తాడని వాని మీద గుస్సా అవుతాడు. సో హైదరాబాద్లో అన్న మున్సిపల్ శాఖ అన్న దగ్గర ఉన్నది. వాస్తవానికి రేపో మాపో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికలు టార్గెట్గా పెట్టుకొని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా మేజర్గా ఉన్న మెట్రో పిల్లర్లు మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటో ఒక పక్కన, రేవంత్ రెడ్డి ఫోటో ఒక పక్కన పెట్టి 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఓన్లీ హైదరాబాద్లోనే అని చెప్పేసి ఈ ఫ్లెక్సీ పెట్టారు. ప్రతి పిల్లర్కు ఫ్లెక్సీ పెట్టారు హైదరాబాద్ మొత్తం. ఇది ప్రధానంగా ఈ మెట్రో పిల్లర్లకు. అది ప్రజలు ఆల్రెడీ అర్థమవుతుంది. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్న కొద్దీ పిఆర్ స్టంట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు పిఆర్ స్టంట్లలో ఈ రోడ్ల నిర్మాణం కూడా ఒకటి. ఇప్పుడు మూసీ ప్రక్షాళన కావచ్చు, లేదంటే ఇప్పుడు చెప్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేదంటే ఇది కావచ్చు.
ఇవన్నీ పిఆర్ స్టంట్లు. దీంట్లో మేజర్గా ఇంకోటి ఏంటంటే హైడ్రా రంగనాథ్ను పాపం రాష్ట్రం మొత్తం 7 దశల మనెత్తి పోస్తారు. సో అసొంటి ఆయన జర్ర డార్క్ మోడ్లో పనిచేపిస్తూ ఎక్కడా ప్రభుత్వం పైన ప్రజల లోపల వ్యతిరేకత రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ, ఏదేమైనా సరే హైదరాబాద్లో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కొట్టాలి. టార్గెట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకి, అంతే మీరు ఏదైనా చెప్పకరి. సో దాన్ని కొట్టడమే లక్ష్యంగా పాపం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మీరు ఆడుతున్న దొంగ నాటకాలు, మీరు వేస్తున్న దొంగ డ్రామాలు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టడానికి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇలా ఈ హైడ్రా పేరుతో హైదరాబాద్లో పేదోళ్ళ కొంపలు శనివారం ఆదివారం వస్తే కూలగొట్టే దుర్మార్గుడిగా హైడ్రా రంగనాథ్ గారు ప్రజల ముందర కనిపిస్తున్నారు. అలాంటి దుర్మార్గుడిని ఇంకా కంటిన్యూ చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి ఆలోచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రజలను పీడించేటోడు, ప్రజల్ని వేధించేటోడు, ప్రజల కొంపలు ఊలగొచ్చేటోడు మరి రేవంత్ రెడ్డి వైపు ఉంటే ఏ రకంగా ప్రజలు ఏం నమ్ముతారు? మున్సిపల్ శాఖలు ఏమైనా ఓడిచినామా అంటే ఇంతవరకు శూన్యం. విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ అన్నీ నంగానాజ్ చేసి కూర్చున్నాం. ఇలా ఈ రోడ్ల విషయంలో ఎక్కడ లేని పతికింజ మాటలు మాట్లాడతారు ఈ సమీక్షల. ట్రిబులారు, ఓఆర్ఆర్, తర్వాత ఇటు పోతుందా ఫ్యూచర్ సిటీ రోడ్లు, హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ ఒకటే పరిధిలోకి తెచ్చి అద్దం లెక్క. మనం పోటీ ఏంటంటే డల్లాస్తోని మన రోడ్లు పోటీ పడతాయి. $3 ట్రిలియన్ కదా మన ఆలోచన. సో డల్లాస్తోని పోటీ పడతాం, వాషింగ్టన్ డీసీతోని పోటీ పడతాం, లండన్తో పోటీ పడతాం, రేపు అవసరమైతే ఇంకో దాంతో పోటీ పడతాం. ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడుతున్న రాష్ట్రం తెలంగాణ. అందులో 3 ట్రిలియన్ ఎకనామిక్ మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఈ రోడ్లే ముఖ్యం కదా. సో అందుకే హైదరాబాద్ రోడ్లు అనేది డెవలప్ చేస్తారు. దీని ద్వారా రేపు ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తెస్తాడు. ఇన్వెస్ట్మెంట్ తెచ్చి హైదరాబాద్ని లేదంటే ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ మార్చేస్తాడు. ప్రపంచంతో పోటీ పడే నగరంగా మార్చడానికి రేవంత్ రెడ్డి గారు ఈ రోడ్ల నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. దీనికి శభాష్ చెప్తున్నారు. ఎందుకంటే నిజమే, చేయాలి, తప్పేం లేదు. కానీ మాటలేనా చేతల? మాటలు చాలా పొడుగు వస్తాయి కానీ చేతలు శూన్యం. సో అన్న వ్యవహారశీలి చాలా రోజుల నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను నేను. ఇక ఇది గిట్ల ఉంటే అన్నట విదేశీ పర్యటన పోతుండ 17వ తారీఖు నుంచి వచ్చే నెల 10 దాకా ఇంకా పత్తగా అన్నాడు. ఇలా 7 తారీఖు ఇంకా 10 రోజులు. ఈ 10 రోజులే ఇక్కడ కనిపిస్తాడు మనకు. ఇక తర్వాత మళ్ళీ 20 రోజుల, ఇదో 13, అదో 10, 23 రోజులు. 23 రోజుల దాకా డల్లాసులు తిరిగి వస్తాడు. ఇక డల్లాసులు తిరిగి ప్రపంచం మొత్తం పెట్టుబడులు తెచ్చి బంగారు తునకం కాదు వజ్రాల తునకం చేస్తాడు ఇప్పుడు హైదరాబాద్ని, తెలంగాణ. సో ఈ తునక చేసేటందుకు ఇప్పుడు ఆయనంట ప్రపంచ దేశాల పైన పోతారంట. ఇక మళ్ళీ ఆయన అటు నుంచి ఎదురొస్తాడుగా, ఎదుర్కోవాలి మళ్ళీ. అప్పుడు ఆయన కొత్త పెళ్లి పిల్లగానే ఎదుర్కోలేకపోతారుగా. సో అట్లా ఎదుర్కోలు పోయి మా అన్న లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చని హైదరాబాద్లో ప్రతి పిల్లలకు ఓ బొమ్మ వేయాలి, ఫ్లెక్సీ. సో ఇది ఫ్లెక్సీల ప్రభుత్వంగా కనిపిస్తుంది క్లియర్గా. ఇక అమెరికా, లండన్, జర్మనీ, చైనాలో పర్యటిస్తాడ. మరి ఇవన్నీ అన్నగారు చేయబోతాడ. ఇక ఇది తర్వాత మాట్లాడదాం. ఇది ఫిర్యాదుల సంగతి తర్వాత మాట్లాడతాం. ఇంతవరకు అయితే మేజర్గా వార్త కనిపిస్తుంది. మరి ప్రజలుగా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు చెప్పరు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రోడ్లు వేసాడని మీరు అనుకుంటారా? డల్లాసు లాంటి రోడ్లు, మళ్ళీ మామూలు రోడ్లు కాదు, డల్లాసు, వాషింగ్టన్ డీసీ, ఇంకేమన్నా చెప్పురు కదా హైదరాబాద్ అంటారు. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన అంటారు పేర్లు ఏమంటే చెప్పురా, మీరు వాటిని కంపేర్ చేసుకోవచ్చు నగరాలతో. సో అన్న ఆ స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తాడు, చేయాలని నేను కోరుకుంటాను వాస్తవానికి.